ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేశారని వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల భూభాగోతం బయటకు లాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ద్వారా వాటిని ప్రజల ముందు పెడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములను వైసీపీ నాయకులకు అప్పజెప్పిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కొండ కింద ఉన్న తిరుపతికి అతి సమీపంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కొట్టేయడానికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత చిన్నాన్న ప్రయత్నించారని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయింది. తిరుపతికి ఆనుకునే తిరుచానూరు పుణ్యక్షేత్రం ఉంది. తిరుచానూరు సమీపంలోని కొట్రమంగళం ప్రాంతంలో 378/2 సర్వే నంబర్లో మొత్తం 6.47 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం కాలువ పోరంబోకు భూమిగా ఉంది. ఈ పోరంబోకు భూమిలో 4.5 ఎకరాల భూమిని మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రయత్నించారని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో కూడా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆ భూమిని కొట్టేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తిరుచానూరు సమీపంలో సర్వే నంబర్ 234లోని చెరువును 3 డివిజన్స్ గా విభజించారు. కొంత భాగాన్ని అప్పట్లో శిల్పారామానికి ఇవ్వాలని గతంలో అధికారులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మారిపోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత తిరుచానూరు సమీపంలోని చెరువు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించేసుకున్నారు. తరువాత ఆ భూమి మాదే అంటూ వైసీపీ నాయకులు వాదిస్తున్నారని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న డీకేటీ భూములు విక్రయించుకోవడానికి గత ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 596 తీసుకురావడంతో కొందరు వైసీపీ నాయకులు డీకేటీ భూములు ఉన్నవారిని బెదిరించి వారి పేరు మీద రాయించుకున్నారని ఆరోపణలున్నాయి. ఇలా 25 ఎకరాల భూములను వైసీపీ నాయకులు కొట్టేశారనే ఆరోపణలున్నాయి. దుర్గ సముద్రంలోని 7.98 ఎకరాల ఆదాధీన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి వైసీపీ ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆ భూముల విలువ సుమారు 270 కోట్లుంటుందని అంచనా వేశారు. అయితే విషయం తెలుసుకున్న తిరుపతి కూటమి నాయకులు ఆ భూములు కబ్జా కాకుండా అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిస్తే వైసీపీ నాయకులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎన్ని భూదందాలు చేశారు అనేది వెలుగులోకి వస్తుందని కూటమి నాయకులు అంటున్నారు.